రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, మనకు రైతు భరోసాపై అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది. ఏవైతే ఈ జిల్లాలు ఉన్నాయో మొదగాలు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. 5 ఎకరాల వరకు ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో, 1 నుంచి 5 ఎకరాల వరకు ఎవరైతే పొలం సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలను అయితే సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. రైతు భరోసా ఇప్పటికే ఆలస్యమైనట్టయితే తెలిసిందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకైతే కసరత్తులు అయితే జరిగినాయి. 5 ఎకరాల వరకు ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో మొదటిగా వచ్చేసి అయితే ప్రభుత్వం అయితే నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. రైతు భరోసా పంపిణీ ఎప్పుడు అంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఏదైతే నవంబర్ చివరి తేదీలోపు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఆల్రెడీ కూడా డబ్బులు రైతుల ఖాతాలోనైతే కొన్ని జిల్లాల వారికి అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. రైతు భరోసా కింద ఆల్రెడీ అయితే మనకు జిల్లాల వారికి కూడా కమిట్మెంట్ అయితే జరిగిందన్నమాట. సబ్ కమిటీలో కూడా చర్చించి రైతులు ఎవరైతే ఉన్నారో పొలం సాగు చేస్తున్నారో వాళ్ళ నిర్ణయాలు అయితే తీసుకొని 10 ఎకరాల వారు అయితే ఎవరైతే ఉన్నారో 7.5 ఎకరాల వరకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలనే దానిపై అయితే చర్చలు అయితే జరిగినాయి. ఆల్రెడీ కూడా మనకైతే అన్ని రంగాలను అయితే సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. ఇవ్వాలనే దానిపై అయితే ఈ జిల్లాలో ఏవైతే ఉన్నాయో సభ్యులను నిర్వహించి అభిప్రాయ సేకరణ చేసింది. చాలామంది రైతులు 10 ఎకరాల వరకు పెట్టుబడి సాయం ఇస్తే బాగుంటుందని అయితే చెప్పారు. మరికొందరు 7.5 ఎకరాల వరకు ఇవ్వాలని అయితే సూచించారన్నమాట. ఈ మేరకు అభిప్రాయాలు స్వీకరించిన కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే మార్గదర్శకాలకు సంబంధించిన ఏదైతే ఉందో డ్రాఫ్ట్ నోట్ని ఆయన రెడీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ డ్రాఫ్ట్ నోట్ను కేబినెట్లో చర్చించడంతో పాటు అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చించి లిమిట్ ఖరారు చేసే ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లయితే తెలుస్తుందన్నమాట. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇప్పటికే రైతులకైతే విసిగించి ఆల్రెడీ కూడా మనకైతే పోయారన్నమాట. మనకి ఎట్టకేలకైతే ప్రభుత్వం నుంచి అయితే రైతు భరోసా విడుదల చేయడానికైతే మనకి ఏదైతే ఉందో రైతులకైతే ఇది ఒక తీపి కబురు అన్నమాట. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యం, అసలు ఇస్తారా ఇవ్వరా అని అయితే రైతులు అయితే ప్రశ్నలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, డిసెంబర్ ఏదైతే ఉందో డిసెంబర్ లోపు అయితే 2 లక్షల రుణమాఫీ ఏదైతే చాలా మందికి అయితే రుణమాఫీ కాలేదు వారందరికీ కూడా మాఫీ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే మరోసారి అయితే చెప్పడం జరిగింది. మరికొన్ని ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధం చేయడంతో పాటు అమల్లోకి రాలేదు. ఈ నెలాఖరు నుంచి మనకు ఏదైతే నవంబర్ ఉందో ఈ నెలాఖరు నుంచి వెళ్ళే రైతు భరోసా పథకాన్ని అమలు చేసి ప్రతిపక్షాల విమర్శలకు తిప్పికొట్టాలని అయితే సర్కార్ అయితే యోచించినట్లు సమాచారం. అయితే ప్రతి 10 రోజులకు ఏదైతే ఉందో 1500 కోట్ల నుంచి 2000 కోట్ల చొప్పున రైతు భరోసాను అయితే డబ్బులు చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. మొత్తం 45 రోజుల్లో కనీసం 7000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం అయితే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నట్లయితే తెలిసిందన్నమాట. ఇదైతే అఫీషియల్గా వచ్చిన న్యూస్. మనకు ఏదైతే ఉందో కొన్ని జిల్లాల వారికైతే ముందుగా అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. డబ్బులు పడుతున్నాయా లేదా ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సంగతి మన ఛానల్ ఏవైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.